వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. నేను ఫస్ట్ టైం హీట్లెస్ కర్ల్స్ ట్రై చేశాను. బెటర్ బాగానే వచ్చాయి, బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. వితౌట్ హీట్, వితౌట్ డ్యామేజ్. అండ్ ఆల్సో హీట్లెస్ కర్ల్స్ ట్రై చేసింది విత్ సాక్స్. వర్క్కి వెళ్ళాలి, లెట్స్ గో. ఫేస్ గ్లో అవుతుంది. న్యూజెర్సీలో ఎప్పుడు కార్స్లో తిరుగుతుండే, ఇక్కడేమో మంచిగా బస్సెస్లో లైక్ నాకు హైదరాబాద్ ఫీలింగ్ వస్తుంది. సో వర్క్కి అయితే వచ్చేసాను. సో ఆఫ్టర్ వర్క్ మళ్ళీ మీట్ అవుదాం. అండ్ ఆల్సో ఐ కాంట్ గెట్ ఓవర్ దిస్ గర్ల్స్. స్టాప్కి వచ్చి 15 minutes అయింది. వెయిట్ చేస్తున్నాను, బస్ గిల్లే ఉంది. సో అప్పట్లోపు స్టెప్స్ వేస్తున్నాను సో దట్ నా స్టెప్ గోల్ ఈరోజు ఫినిష్ అవుతుందని. ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ ఈరోజు లంచ్ నేను షూట్ చేయలేదు. ఏం తిన్నాను, 1 చపాతి అండ్ వాటర్ మిలన్, 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నాను అండ్ మష్రూమ్ టమాటో కర్రీ. 500 calories లో అయిపోయింది. సో వీఆర్ గుడ్ టు గో. బస్ అయితే నేను నా స్టాప్ నుండి 2 miles లో దిగేసి వాక్ చేద్దామని. 1/2 mile అయిపోయింది, ఇంకా 1.5 miles ఉంది. మంచి సన్నీగా ఉంది, బాగుంది వాక్ చేయడం. యుఎస్ మూవ్ అయ్యాక న్యూజెర్సీలో రేర్గా సన్కి ఎక్స్పోజ్ అవుతుండే నేను. ఇప్పుడు మళ్ళీ సన్కి ఎక్స్పోజ్ అవుతుంటే బాడీ తట్టుకోలేకపోతుంది సన్ అసలు. ఇంటికి వచ్చేసి ఎలక్ట్రోలైట్స్ తాగాను. ఇప్పుడు జిమ్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో టు జిమ్. ఈరోజు వచ్చేసి బ్యాక్ డే. ఏంటో నేను బ్యాక్ డే రోజే వీడియోస్ తీస్తున్నా, అన్ని చేస్తాను. ఏమో బ్యాక్ డే రోజే కుదురుతుంది వీడియో చేయడానికి. ప్రీ వర్కౌట్ వర్కౌట్ కి మనము ఈరోజు ఫేవరెట్ జిమ్ కి వెళ్తున్నా. డన్ విత్ ద జిమ్. ఈరోజు బ్యాక్ డే అండ్ కార్డియో పర్ఫెక్ట్ అయిపోయింది. డిన్నర్ ఏం చేయాలేమో. ఐ షో యూ మై నైట్ టైమ్ స్కిన్ కేర్. యాజ్ యూజువల్ నేను తినేటప్పుడు సగం తినేసిన తర్వాత గుర్తొచ్చింది హ్యావ్ టు రికార్డ్ అని, మర్చిపోయాను. ఐఎమ్ సారీ. డబుల్ క్లెన్స్ చేసిన తర్వాతే స్కిన్ చాలా ఇంప్రూవ్ అయింది. అయినో మీ అందరికి అనిపించచ్చు లైక్ ఈ హైపర్ పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ ఉందని, బట్ ట్రస్ట్ మీ, నాకు ఇంకా పిచ్చి యాక్నే అయ్యేది. అండ్ ఆల్సో ఎట్లుండేదంటే లైక్ ఎంత ట్రై చేసినా కూడా యాక్నీ ఉండేది. మళ్ళీ ఎంత అంటే చిన్న యాక్నీ కూడా పస్ వచ్చి నొప్పి ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ యాక్చువల్లీ. I know how trauma I went and acne. So 80% this is cured. ఇంకొక 20% జస్ట్ ఇక్కడ ఉన్నాయి. జస్ట్ హైపర్ పిగ్మెంటేషన్ ఒక్కటే ఉంది. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. అంత వరస్ట్ కేసు చూసిన తర్వాత ఇది నథింగ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 2 ఫేస్ వాష్. ఎవ్రీడే హైడ్రేటింగ్ ఇది వాడతాను. లైక్ ఆల్టర్నేట్ డేస్ మాత్రం సాలిసిలిక్ యాసిడ్ అయితే ఖచ్చితంగా వాడతాను. దీనివల్ల చాలా నా క్లాక్ పోర్స్ అంతా బెటర్ అయిందని. ఇన్ ద స్పాన్ ఆఫ్ 4-5 years బాగా నేర్చుకున్నాను లైక్ ఫేస్ యాక్నీ గురించి. 2 minutes ఈ సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఖచ్చితంగా ఫేస్. సో ఇట్లా చేస్తున్న దగ్గర నుంచి నా స్కిన్ కూడా ఇంప్రూవ్ అయింది. దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఐఎమ్ యూజింగ్ రైట్ నౌ. ఇక్కడికి వరకు వచ్చాను అంటే ఇంతకుముందు చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఇఫ్ యూ వాంట్ మై స్కిన్ కేర్ జర్నీ అండ్ ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తానో లెట్ మీ నో. ఐ విల్ మేక్ అనదర్ వీడియో. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.